అస్తమించని రవివి మొదటి భాగానికి స్వాగతం. ఈరోజు మనం ఖాదర్ ముహ్యుద్దీన్ గారు రాసిన అస్తమించని రవి పుస్తకముంది కదా, అందులో మొదటి భాగాన్ని చూస్తున్నాం. పరిటాల రవిగారి జీవిత కథను అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకం చాలా ముఖ్యం. అవును. పరిటాల రవి అనే వ్యక్తిని, మరి ఆయన చుట్టూ అల్లుకున్న ఆ సంక్లిష్టమైన సంఘటనలున్నాయి చూడండి, వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కేవలం ఆయన్ని పైపైన చూస్తే సరిపోదు. నిజమే. ఆయన మూలాలేంటి, ఆయన కుటుంబ నేపథ్యం, వాళ్లు జీవించిన ఆ రాయలసీమ ప్రాంతం, దాని ప్రత్యేక పరిస్థితులు, అక్కడి సామాజిక రాజకీయ చరిత్ర, ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. పుస్తకంలోని ఈ మొదటి భాగం సరిగ్గా అదే చేస్తుంది, ఆ పునాది వేస్తుందన్నమాట. అంటే ఈ పుస్తకంలో తర్వాతొచ్చే సంఘటనలు, ఉదాహరణకు పెనుకొండ ఉప ఎన్నికల లాంటివున్నాయి కదా, అవును. వాటి వెనుక అసలు కారణాలేంటి, వ్యక్తుల ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఈ మొదటి భాగంలోని విషయాలు కీలకమని మీరంటున్నారు. ఖచ్చితంగా. ముఖ్యంగా పరిటాల శ్రీరాములు గారి జీవితం, ఆయన పోరాటాలు, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఇవన్నీ తరువాత రవిగారి వ్యక్తిత్వంపై ఎలా ప్రభావం చూపాయో తెలుసుకోవాలి. సరే, అయితే ఆ నేపథ్యంలోకి వెళ్దామా? వెళ్దాం. ముందుగా కథా నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. అనంతపురం జిల్లా, అందులోనూ వెంకటాపురం అనే గ్రామం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఈ కథకు వేదిక అని పుస్తకం మొదలవుతుంది. అవును. రచయిత వెంకటాపురం ఎలా ఉంటుందో, అంటే అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా వివరిస్తారు. అనంతపురం నుండి బెంగళూరు వెళ్లే ఆ NH7 ఉంది కదా, జాతీయ రహదారి. అవును. దాని పక్కన నాగసముద్రం రైల్వే గేటు దగ్గర కుడివైపు తిరిగితే పెనుకొండ రోడ్డొస్తుంది. ఆ రోడ్లో కొన్ని చిన్న చిన్న గ్రామాలు దాటుకుని కొండల మధ్యగా వెళ్తే వెంకటాపురం వస్తుంది. ఆ ప్రాంతం వర్ణన కూడా కొంచెం గమనిస్తే రాతి కొండలు, పాట బంగారు గనుల ఆనవాళ్లు, అట్టే పట్టించుకోని ఒక కాలనీ, ఇదంతా చూస్తుంటే అక్కడి వాతావరణం చాలా చాలా కఠినంగా ఉన్నట్టుంది. బహుశా వనరుల కోసం నిరంతరం ఏదో ఒక సంఘర్షణ పడే ప్రదేశంలాగా అనిపిస్తోంది. అవునవును. ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి కదా. నిస్సందేహంగా ఆ కఠినమైన వాతావరణమే మరి ఆనాటి సామాజిక రాజకీయాలకు కూడా అద్దం పడుతుంది అని చెప్పొచ్చు. సరిగ్గా ఆ కాలంలోనే, అంటే సుమారు 1940ల దశకంలో అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం బాగా బలపడింది. అంటే పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాడే సిద్ధాంతం. అవును, అదే. నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల నాగిరెడ్డి లాంటి పెద్ద నాయకులు భూస్వామ్య పెత్తనానికి వ్యతిరేకంగా, అంటే పెద్ద పెద్ద భూ యజమానులు పేదలను అణిచివేయడానికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు. పుస్తకంలో 1944లో ధర్మవరం తాలూకాలోని నసనకోట, ముత్యాలంపల్లి, వెంకటాపురం లాంటి గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిందని ఉంది. ముఖ్యంగా నసనకోటలో రెడ్డి భూస్వాముల చేతుల్లో 100 ఎకరాల ప్రభుత్వ బంజరు భూములు, గుడి భూములు ఉండేవని కూడా ప్రస్తావించారు. అవును, పోరాటాల్లోడే పరిటాల రవిగారి ముత్తాత సి ముత్యాలప్పగారు, అలాగే వెట్టి ముత్యాలప్ప, డి బ్రహ్మయ్య, ధర్మవరం ముత్యాలప్ప లాంటివాళ్లు ప్రజలను కూడగట్టి కీలక పాత్ర పోషించారు. అంటే పరిటాల కుటుంబానికి ఈ పోరాటాల నేపథ్యం మొదట్నుంచి ఉందన్నమాట. అవునండి. ఇక్కడే ఈ కథలోని ప్రధాన సంఘర్షణలకు మూలాలున్నాయి. అంటే పరిటాల రవిగారి కుటుంబ చరిత్ర ఆయన ముత్తాత పరిటాల ముత్యాలప్పగారి నుండే మొదలవుతుంది. ఆయన గురించి పుస్తకంలో ఇంకేమైనా వివరాలున్నాయా, అంటే ప్రత్యేకంగా? ఈ మొదటి భాగంలో ఆయన పేరు, వంశక్రమంలో, కమ్యూనిస్టు నాయకత్వంలో ప్రస్తావించబడింది, కానీ ఆయన వ్యక్తిగత వివరాలెక్కువగా లేవు. కాని ఆయన ప్రారంభించిన ఆ పోరాట వారసత్వం, అది తరువాతి తరంలో, ముఖ్యంగా శ్రీరాములు గారిలో బలంగా కనిపిస్తుంది. ఇక పరిటాల శ్రీరాములు గారి విషయానికొస్తే, ఆయన 1935 ఏప్రిల్ 12న శ్రీరామనవమి రోజున పుట్టారు. అందుకే ఆ పేరు పెట్టారని రచయిత రాశారు. ఆయన బాల్యం ఎలా గడిచింది? రచయిత చెప్పిందాన్ని బట్టి చూస్తే ఆయన చిన్నప్పట్నుంచే చదువుతో పాటు వ్యవసాయం పట్ల కూడా అంతే శ్రద్ధ చూపేవారట. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పెరిగారు. చాలా చురుకైన వ్యక్తిత్వం అని తెలుస్తోంది. అంతేకాదు, విద్యార్థి దశ నుంచే సాహిత్యం, రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారని కూడా ఉంది. ముఖ్యంగా ప్రగతిశీల భావాలు, అంటే సమాజంలో మార్పును, అభివృద్ధిని కోరుకునే ఆలోచనలు, అవి ఆయన్ని ఆకర్షించాయి. అవును. నాటకాలు వేయడం, కొండవీటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలు చదవడం, శ్రీశ్రీ కవిత్వం,
ఇవన్నీ ఆయన ఆలోచనలను బాగా తీర్చిదిద్దాయి అనిపిస్తోంది. అవును. ముఖ్యంగా ఆయన సాహిత్య గురువుల్లో ఒకరైన జోగి సీతారాం గారి ప్రభావం అది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన చాలా ఎలా చెప్పాలి, తిరుగుబాటు స్వభావం ఉన్న వ్యక్తి, సంప్రదాయాన్ని ప్రశ్నించే తత్వం గలవారు. అవునా? కవి కోకిల బిరుదు ఇస్తే కవికాక అని పిలిపించుకున్నారట. అలాంటి వ్యక్తితో స్నేహం శ్రీరాములు గారిలో విమర్శనాత్మక ఆలోచనను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచిందని రచయిత విశ్లేషించారు. ఈ నేపథ్యమంతా చూస్తుంటే ఆయన సహజంగానే కమ్యూనిస్టు ఉద్యమం వైపు, అంటే పేదల పక్షాన నిలబడటం వైపు ఆకర్షితులయ్యారని అర్థమవుతోంది. మరి ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆ సంఘటనలేంటి? ఆ ప్రాంతంలో రామసుబ్బారెడ్డి అని అతని సోదరులు, వీళ్ళు సాధారణ రైతులు, పేదల మీద చాలా దౌర్జన్యాలు చేసేవారట. వాటిని అరికట్టాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. దాని ప్రకారం 1959 సెప్టెంబర్ 4న దాదాపు 30 మంది పార్టీ కార్యకర్తలు ముత్తవకుంట్ల గ్రామానికి వెళ్లారు. ఆ సంఘటన గురించి చదువుతుంటే చాలా నాటకీయంగా అనిపించింది. వాచ్మెన్పై దాడి చేయటం, అతను లోపలికి పారిపోవటం, బ్రహ్మయ్యగారు వెంబడించడం, కార్యకర్తలు రామసుబ్బారెడ్డిని తీవ్రంగా కొట్టడం, సహాయానికొచ్చిన తలారి నరసింహులు కూడా చనిపోవడం. అవును. చివరగా ఇంకోసారి రైతుల జోలికొస్తే ప్రాణాలు తీస్తాం అని హెచ్చరించి వెళ్లడం. ఇది చాలా చాలా తీవ్రమైన సంఘటన కదా? ఖచ్చితంగా. ఈ సంఘటనతోనే శ్రీరాములు గారికి పోరాటాల శ్రీరాములు అని పేరొచ్చింది. ఆయన కేవలం పోరాటయోధుడే కాదు, ప్రజలను కూడగట్టడంలో కూడా చాలా నేర్పరని చెప్పాలి. అవును, అది కూడా ఉంది. ఆయన గ్రామాల్లో భూపోరాట కమిటీలు పెట్టడం, వాటికి రక్షణగా గ్రామ రక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం, వీటన్నిటినీ కలిపి ప్రాంతీయ కమిటీ పెట్టడం, ఇదొక పక్కా వ్యవస్థలాగా అనిపిస్తుంది. అట్టడుగు స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నంలా ఉంది. మరిది ఎంతవరకు విజయవంతమైంది? గణనీయంగానే అయింది. 1974 నాటికి శ్రీరాములుగారి నాయకత్వంలో పేదలు దాదాపు 500 ఎకరాల శివాలయం భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇది వాళ్లలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందంటే ఇక తమ సమస్యల పరిష్కారానికి వాళ్లు నేరుగా శ్రీరాములుగారి దగ్గరకు రావడం మొదలుపెట్టారు. అయితే ఈ విజయాలే ఆయనకు కొత్త శత్రువులను కూడా తయారు చేసినట్లున్నాయి కదా. చింతపండు వ్యాపారంలో, ఎరువుల వేలంలో ఆ భూస్వాముల ప్రయోజనాలకు అడ్డు తగలడం వల్ల వాళ్లతో మళ్లీ గొడవలు మొదలయ్యాయని పుస్తకం చెబుతోంది. అవును, దానికి ప్రతిగా భూస్వాములు, వాళ్ల మనుషులు ఏం చేశారంటే శ్రీరాములు గారి మీద, ఆయన అనుచరుల మీద పద్ధతి ప్రకారం కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఓ నో! మేకలు దొంగిలించారని, నూనె ఇంజన్లు పగలగొట్టారని, భూములు ఆక్రమించుకున్నారని, ఇలా లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టారు. పాపం, ఆయన అనుచరులంతా చాలా పేదవాళ్లు, రోజూ కూలి చేసుకునేవాళ్లు కదా. వాళ్లు ప్రతిరోజూ ఉదయాన్నే రాగి ముద్దలు కట్టుకుని ధర్మవరం కోర్టుకు నడిచివెళ్లి మళ్లీ చీకటి పడ్డాక తిరిగి రావడం అంటే ఇది వాళ్ల జీవనోపాధిని దెబ్బతీయడమే కాదు, మానసికంగా కూడా చాలా వేధించడం కదా. సరిగ్గా అదే వారి ఉద్దేశ్యం కూడా. ఆనాటి భయానక వాతావరణం ఎలా ఉండేదో చెప్పడానికి రచయిత గొడ్డలి రెడ్డి అని వెంకటరామిరెడ్డి గారి ఉదాహరణ ఇచ్చారు. అవును. అతను బస్సులో కూడా భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతూ జనాలను భయపెట్టేవాడట. ఇది కేవలం ఒక వ్యక్తి గురించి కాదు, ఆ కాలంలో అధికారంలో ఉన్నవారి అహంకారాన్ని, వాళ్ల దౌర్జన్యాన్ని సూచిస్తోంది. ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ నసనకోట ప్రాంతంలో విప్లవ పార్టీ అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ పట్టు సాధించిందని, రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చిందని, శివాలయం భూముల పంపిణీ కూడా మొదలైందని రాశారు. అంతా సర్దుకుంది అనుకునే సమయంలో అక్కడే కథ మరో ఊహించని మలుపు తిరుగుతుంది చూడండి. ఆ భూములు పొందిన వారిలో శ్రీరాములుగారి బంధువులు, ఒకప్పుడు ఆయనకు మద్దతిచ్చిన కొందరు రైతులు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. అంటే వాళ్లు భూస్వాములతో కలిసిపోయారు. అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టడం, అది ఇక్కడ కనిపిస్తుంది. దీంతో శ్రీరాములుగారి శత్రువుల సంఖ్య పెరిగింది. చివరికి ఆయనకు ఒకప్పుడు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సిద్ధప్ప అనే వ్యక్తి ద్వారానే ఆయన్ని అంతమొందించాలని ప్రత్యర్థులు ప్లాన్ చేశారనే విషయం చదివితే చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడమనేది అత్యంత విషాదకరం. అవును, నిజానికి శ్రీరాములుగారు ఒక కేసు వాయిదా కోసం అనంతపురం వెళ్లారు. అక్కడ లాడ్జిలో బస చేసి రామయ్య బుక్ డిపోలో పుస్తకాలు చూస్తుండగా యువజన సంఘం సభ గురించి తెలిసింది. అక్కడికి వెళ్లి కృష్ణారాం అనే విద్యార్థిని, అతని సహచరులను కలవడం, వారితో పరిచయం పెంచుకోవడం, ఇది ఆయనకు విప్లవ పార్టీతో సంబంధాలు బలపడటానికి దోహదపడింది అనిపిస్తుంది.
అయితే ఆ తర్వాత జరిగిన ప్రయాణమే ఆయన చివరి ప్రయాణమైంది కదా. అవును. మల్లూరులో ఒక పెళ్లికి వెళ్లాల్సొచ్చింది. తమ్ముడు సుబ్బయ్య మరికొందరు మిత్రులతో బయల్దేరారు. కృష్ణారాం గారు ముత్యాలంపల్లి మీదుగా నడిచి వెళ్లమని, బస్సు ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరించిన శ్రీరాములు గారు వినలేదు. కృష్ణారాం గారు బలవంతంగా 6 నాటుబాంబులున్న సంచిని చేతిలో పెట్టడం, బంధువు లింగ తిప్పన్నగారు బస్సు ఎక్కవద్దని బ్రతిమాలడం, ఇవన్నీ చూస్తుంటే రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నట్లే ఉన్నాయి. అయినా ఆయన ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది? అది అతి విశ్వాసమా లేక విధిని ఎదిరించలేకపోవడమా? పుస్తకంలో దానిపై స్పష్టమైన విశ్లేషణ లేదు, కాని బహుశా తన ప్రజల మధ్య ఉన్నాననే ధైర్యం కావచ్చు, లేదా ఆ నిరంతర పోరాటంలో అలిసిపోయి జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అశ్రద్ధ చేసుండవచ్చు. విచిత్రమేమిటంటే ఆయన్ని సాగనంపిన వారిలో సిద్దప్ప మనిషి కూడా ఉన్నాడు. అవునా? శ్రీరాములు గారు నిరాయుధంగా బయల్దేరాడని అతను సిద్దప్పకు సమాచారమిచ్చాడు. బస్సు బయల్దేరింది. అందరూ కబుర్లలో పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ దాడి ఎలా జరిగిందో వివరాలు ఈ భాగంలో స్పష్టంగా లేనప్పటికీ ఆ ప్రయాణంలోని ప్రత్యర్థులు పన్నిన పన్నాగం ప్రకారం శ్రీరాములు హత్యగావించబడ్డారని మనం అర్థం చేసుకోవాలి. ఇది పరిటాల కుటుంబానికే కాదు, ఆ ప్రాంత చరిత్రకి ఒక పెద్ద గాయమని చెప్పాలి. నిజమే. ఈ సంఘటనే తర్వాతి కాలంలో రవిగారి జీవితంలో కూడా ప్రతిధ్వనించిన హింసా రాజకీయాలకు, పగలకు, ప్రతీకారాలకు నాంది పలికిందేమో అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. శ్రీరాములు గారి హత్య తర్వాత కుటుంబం పరిస్థితి మొత్తం తలకిందులేంది. కాని ఇక్కడ మనం శ్రీరాములు గారి భార్య నారాయణమ్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె పాత్ర చాలా చాలా అసాధారణమైనది. అవును అవును. భర్త బ్రతుకున్నప్పుడే కాదు, ఆయన మరణం తర్వాత, ముఖ్యంగా ప్రత్యర్థి వర్గం బలంగా ఉన్న సమయంలో కూడా కుటుంబాన్ని చాలా ధైర్యంగా, సమర్థవంతంగా నడిపించారు. శ్రీరాములు గారు తన కూతురు పెళ్లికి సహపంక్తి భోజనం అంటే కులమతాల తేడా లేకుండా అందరూ కలిసి భోజనం చేయటం ఏర్పాటు చేశారని చదివినప్పుడు ఆయన ప్రగతిశీల భావాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థమయ్యాయి. అలాంటి వ్యక్తి లేని లోటు కుటుంబానికే కాదు, సమాజానికి కూడా తీరనిది. అదే సమయంలో దేశంలో ఎమర్జెన్సీ అంటే ప్రభుత్వం పౌర హక్కులను నియంత్రించిన కాలం ప్రకటించబడింది. కృష్ణారాం లాంటివాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత అరెస్ట్ అయ్యారు. అంటే రాజకీయంగా కూడా పరిస్థితి చాలా చాలా ఉద్రిక్తంగా ఉంది. కుటుంబానికి బయటినుంచి వచ్చే సహాయం కూడా తగ్గిపోయి ఉంటుంది. అవును, కుటుంబం పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, అయినా నారాయణమ్మగారి సోదరులు, శ్రీరాములుగారి సోదరులు, విప్లవ పార్టీ, పేద ప్రజలు అండగా నిల్చారని పుస్తకం చెప్తోంది. అయినా సరే ఆ కష్టకాలంలో నారాయణమ్మగారు కుటుంబాన్ని నడిపిన తీరు నిజంగా అద్భుతం. ఆమె రబ్బరు చెప్పుల చప్పుడు వినిపించగానే తెల్లవారిందని ఊరి జనం అనుకునేవారట. అది ఆమె అవిశ్రాంత శ్రమకు నిదర్శనం. అంతేకాదు, శ్రీరాములు గారి తల్లి చిన్న వెంకటమ్మగారు కూడా భర్త, కొడుకు హత్యల షాక్తో కొద్ది రోజులకే మరణించటం ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది. శ్రీరాములుగారు మరణించే నాటికున్న సుమారు 40,000 రూపాయల అప్పును ఆయన కుమారులు రవి, హరి ఇద్దరూ కూలి పనులు చేసి తీర్చటం వాళ్ల బాధ్యతను, పట్టుదలను చూపుతుంది. ఇక్కడే భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి నాకు. పెద్ద కొడుకు రవి వ్యవసాయం వైపు వెళ్తే, చిన్న కొడుకు హరి తండ్రిలాగే ఉద్యమాల వైపు ఆసక్తి చూపడం. ఇది అన్నదమ్ముల మధ్య భిన్నమైన మార్గాలను సూచిస్తోంది కదా. రవిగారి ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఇది ముఖ్యమైన పాయింట్. అవును. ఇక శ్రీరాములు గారి హత్య కేసులో సిద్దప్ప, మారెమ్మ, సుబ్బన్నలకు యావజ్జీవ శిక్ష అంటే జీవిత ఖైదు పడింది. హనుమంతు అనే వ్యక్తి మాత్రం తప్పించుకున్నాడు. అంటే న్యాయం కొంతవరకు జరిగినా అది శ్రీరాములుగారు లేని లోటును పూడ్చలేదు. అస్తమించని రవి మొదటి భాగం విశ్లేషణ ఇంతటితో ముగుస్తుంది. పరిటాల శ్రీరాములుగారి జీవితం, ఆయన పోరాటాలు, ఆయన హత్య, ఆనాటి కఠినమైన పరిస్థితులు ఇవన్నీ ఆయన కుమారుడు పరిటాల రవిగారి జీవితంపై, ఆయన వ్యక్తిత్వంపై ఎలాంటి ప్రభావం చూపాయో, ఆయన ప్రయాణం ఎలా మొదలైందో అర్థం చేసుకోవడానికి ఈ భాగం ఒక బలమైన పునాది వేసింది అని చెప్పొచ్చు. నిజమే. తండ్రి వారసత్వం, ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబం అనుభవించిన కష్టాలు ఇవన్నీ రవిగారి జీవిత గమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యం లేకుండా రవిగారిని అర్థం చేసుకోవడం అసంపూర్ణం. తర్వాతి భాగాలలో ఈ వారసత్వం ఆయనని ఎలా నడిపించిందో చూడాలి. మరి మనమిక్కడ చూసిన సంఘటనలు, వ్యక్తుల మధ్య సంబంధాలు,
ఆనాటి సామాజిక ఉద్రిక్తతలు ఇవి కేవలం ఒక ప్రాంతానికో ఒక కుటుంబానికో పరిమితమైనవిగా చూడాలా లేక అవింకా విస్తృతమైన మానవ స్వభావాలకు అధికార పోరాటాలకు అద్దం పడతాయని భావించాలా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. తర్వాతి భాగం కోసం వేచి ఉండండి. వింగందుకు ధన్యవాదాలు.